డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ సంబంధించి సమ్స్ చేద్దాం. ఓకే, మన లాస్ట్ క్లాస్లో ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి అని చెప్పేసి కొన్ని ఫార్ములాస్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ అనమాట. చూడండి, ఎవల్యూషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ ఆఫ్ స్పెషల్ ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్కి ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. చూడండి, ఇటు పైన కళా ఫార్ములాస్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో ఇందులో ఫస్ట్ది ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² + a² dx. ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ కదా అంటున్నాం. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏదో సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. ఏం తీసుకుంటామంటే పుట్ x = tan θ. ఇక్కడ ఫార్ములా రాద్దాం, తర్వాత ప్రూఫ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రాద్దాం. పుట్ x = a tan θ. x = a tan θ. ఓకే, దెన్ x డెరివేటివ్ dx = a ఇంటూ tan θ డెరివేటివ్ secant² θ dθ. ఓకే, ఇందులో వేసి అంటే దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² + a² dx ఇంటిగ్రల్ ఆఫ్ ఇంక ఇందులో చూడండి, ఇక్కడ ఎక్స్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్స్లు అనేవి రాకూడదు. ఒకసారి ఒక వేరియబులే రాయాలి ఇంటిగ్రేషన్లో. ఓకే, ఇప్పుడు చూద్దాం. dx అంటే ఏంటి? a secant² θ dθ బై x² అంటే a² tan² θ అంటే x ప్లస్లో a tan θ వేసేద్దాం ప్లస్ a². చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీని బదులు ఇలా dx ఉంచేస్తారు. ఇలాగా ఇక్కడేమో ఎక్స్ ఉంది, ఇక్కడేమో తీటా ఉంది. ఇది బండ తప్పు అనమాట. ఇలా ఉండకూడదు, బిగ్ మిస్టేక్. ఉంటే ఒక వేరియబులే ఉండాలి ఎప్పుడు కూడా. ఇక్కడ తీటా ఉంది కాబట్టి ఇక్కడ కూడా తీటాలే ఉండాలి. సో మనం ఇలా ఎప్పుడు రాయకూడదు, మొత్తం మనం తీటాలో కన్వర్ట్ చేసేయాలి. సో ఏం రాస్తాం? dx అంటే ఏంటి? a secant² θ dθ. ఒకసారి రాసుకున్నప్పుడు 10 సార్లు చూసుకోండి. ఏ అంటే కాన్స్టెంట్, ఇక్కడ ఏ వేరియబుల్ ఉంది? తీటా ఉంది. ఇక్కడ కూడా తీటాలే ఉండాలి. ఇక్కడ తీటా ఉండి ఇక్కడ ఎక్స్లు ఉండకూడదు. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ a secant² θ బై రెండిట్లో a² కామన్ తీస్తున్నాం. కామన్ తీస్తే ఎంత వస్తుంది? tan² θ + 1. tan² θ + 1 అంటే ఇంటూ dθ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ a secant² θ బై a² secant² θ dθ. చూడండి, secant² క్యాన్సిల్, ఒక ఏ క్యాన్సిల్ అంటే ఎంత వస్తుంది? ఈక్వల్స్ టు బోర్డు సరిపోవట్లేదు 1/a ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ చూడండి dθ వచ్చింది. ఇంటిగ్రేషన్కి తీటా క్యాన్సిల్ కదా, 1/a ఇంటూ తీటా ప్లస్ సి. సో 1/a ఇంటూ ఇప్పుడు తీటా అంటే చెప్పండి. దిస్ ఎంప్లాయిస్ చూడండి, tan θ అంటే ఎంత వస్తుంది? x/a. ఇప్పుడు తీటా ఎంత వస్తుంది? తీటా అవతలకి వెళ్తే tan 1 x/a. ఓకే, సో తీటా బదులు ఏంటి రాస్తామంటే tan 1 x/a ప్లస్ సి అనమాట. ఇది ఫస్ట్ ఫార్ములా, 1/a ఇంటూ tan 1 x/a ప్లస్ సి. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² - a² dx. సో దీనికి ఏం చేస్తామంటే 1/x² - a² దీన్ని 1/x - a ఇంటూ దీని సబ్స్టిట్యూషన్ తీసుకోము, వేరేగా చేస్తాము. 1/x - a ఇంటూ x + a అనుకుంటాం. మనకి 2aలో పార్షియల్ ఫ్రాక్షన్స్ అని ఒకటి ఉంటుంది. అది మీకు ఇంకా తెలియదు కాబట్టి నేను ఒకటి రాసేస్తాను, ఇది మీరు రెజ్యూమ్ చేసుకోండి. ఎంత వస్తుందంటే దీన్ని ఇలా రాసుకోండి, 1/2a ఇంటూ 1/x - a మైనస్ 1/x + a. ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. చూడండి, ఎల్సిఎం కట్టండి. మామూలుగా ఇది ఎలా వచ్చింది చెప్తున్నాను. ఎల్సిఎం కట్టండి. ఎంత వస్తుంది? ఇక్కడ x - a ఇంటూ x + a. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? x + a వస్తుంది. మైనస్ ఆఫ్ ఇక్కడ ఎంత వస్తుంది? x - a వస్తుంది. x క్యాన్సిల్. a మైనస్ ఆఫ్ మైనస్ a అంటే 2a/x - a ఇంటూ x + a కదా. మరి ఇక్కడ ఇంటూ 2a ఉంది. మరి ఈ 2a క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే, సరిపోయింది కదా. సో మీరు అడ్జస్ట్ చేసుకోండి, చూసుకోండి. ఇలా రాస్తాం. ఓకే,
therefore interval of 1 by x square minus a square dx equals to interval of ఇప్పుడు 1 by 2a into 1 by x minus a minus 1 by x plus a dx. 1 by 2a ముందు తీసుకొచ్చేయండి. 1 by 2a into interval of 1 by x minus a dx minus interval of 1 by x plus a dx ఈక్వల్స్ టు 1 by 2a into ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, ఇంటర్వల్ ఆఫ్ 1 by x dx ఫామ్లో ఉంది కదా. మరి 1 by x ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి, log x కదా. అంటే 1 by 2 ఇంటూ log mod x minus a మైనస్ ఇది log mod x plus a సేమ్ ప్లస్ సి. సో 1 by 2a ఇంటూ log mod ఎంత, log a మైనస్ log b అంటే log a by b అంటే ఎంత వస్తుంది, log x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ సి. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఇక్కడ రాసేస్తున్నాను చూడండి, log mod x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ సి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి, ఇంటర్వల్ ఆఫ్ 1 by square root of a square minus x square dx. ఇప్పుడు దీనికి ఎలా తీసుకుంటామంటే పుట్ x is equals to a sin theta తీసుకుంటాం. x is equals to a sin theta. దెన్ xకి డెరివేటివ్ dx, a ఇంటూ సైన్ డెరివేటివ్ కాస్, a cos theta d theta, a cos theta d theta. ఇప్పుడు మొత్తం ఇంటిగ్రేషన్ చూడండి, ఇంటర్వల్ ఆఫ్ 1 by square root of a square minus x square dx ఈక్వల్స్ టు చూడండి, ఇప్పుడు x నుంచి థీటాలో కన్వర్ట్ చేస్తున్నాను, మొత్తం మార్చేయాలి. అంటే 1 by square root of a square మైనస్ x అంటే ఏంటి, a sin theta అంటే a sin theta హోల్ స్క్వేర్ ఇంటూ dx అంటే ఏంటి, a cos theta d theta. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ a cos theta d theta బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ కామన్ తీస్తే 1, ఇక్కడ సైన్ స్క్వేర్. ఓకే, ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ ఏ కాస్ థీటా బై రూట్ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ డి థీటా. ఓకే, ఓకే, ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటర్వల్ ఆఫ్ చూడండి కాస్ థీటా బై ఇది రూట్ కాస్ స్క్వేర్ అంటే కాస్ బై కాస్ అంటే 1 అంటే ఇంటర్వల్ ఆఫ్ ఎంత వస్తుంది, డి థీటా వస్తుంది. ఓకే, మరి ఇంటర్వల్ ఆఫ్ డి థీటా అంటే ఏంటి, ఎంత వస్తుంది, థీటా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, థీటా ప్లస్ సి. బట్ థీటా అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి, ఎక్స్ ఇస్ కూడా ఏ సైన్ థీటా కాబట్టి సైన్ థీటా ఏమవుతుంది, ఎక్స్ బై ఏ. అందువల్ల థీటా ఎంత వస్తుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఓకే, సో దీన్ని ఎలా రాస్తామంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఓకే, దేర్ఫోర్ ఫార్ములా ఎంత వచ్చింది, ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి అన్నమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఫోర్త్ సమ్ చూడండి, ఇంటర్వల్ ఆఫ్ 1 by square root of x square plus a square dx. దీనికి ఏం చేస్తామంటే పుట్ x is equals to a sin h theta. x is equals to ఏంటి, sin h theta. దిస్ ఇంప్లైస్ sin h theta ఎంత వస్తుంది, లాస్ట్లో చూద్దాం ఇది. ఓకే, దెన్ ఎక్స్కి డెరివేటివ్ dx ఈక్వల్స్ టు ఏ ఇంటూ సైన్ థీటా అంటే ఏంటి, సైన్ థీటాకి డెరివేటివ్ సైన్ హెచ్ థీటాకి కాస్ హెచ్ థీటా ఇంటూ డి థీటా, హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ డినామినేటర్కి వచ్చేద్దాం, క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇంటర్వల్ ఆఫ్ 1 by square root of x square plus a square dx ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ మొత్తాన్ని నేను థీటాలో కన్వర్ట్ చేసేయాలి. అంటే 1 by square root of x అంటే చెప్పండి ఏంటి, ఏ స్క్వేర్ సైన్ హెచ్ స్క్వేర్ థీటా ప్లస్ ఇది ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఏ కాస్ హెచ్ థీటా డి థీటా ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ ఎంతది, ఏ కాస్ హెచ్ థీటా డి థీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఎంత, సైన్ హెచ్ స్క్వేర్ థీటా ప్లస్ 1 అంటే 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ థీటా అనుకోండి పోనీ డి థీటా. ఓకే, సో ఇంటర్వల్ ఆఫ్ ఏ కాస్ హెచ్ థీటా బై
రూట్ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ తేటా అంటే కాస్ హెచ్ స్క్వేర్ తేటా. మనకి ఇది ఒకటి ఉంది ఏంటంటే హైపర్బోలిక్ ఫంక్షన్స్లో కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది హైపర్బోలిక్ ఫంక్షన్స్. ట్రిగనామెట్రీ ఫంక్షన్స్లో కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ అవతల తీసుకెళ్తే ఏమవుతుంది, 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అదే కదా ఉంది ఇక్కడ, 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ అని ఉంది కదా, అంటే ఏమవుతుంది ఇప్పుడు కాస్ హెచ్ స్క్వేర్. సో రూట్. ఓకే, ఇప్పుడు ఏ క్యాన్సిల్. ఓకే, ఇవి రబ్ చేస్తున్నాను. ఏ క్యాన్సిల్ ఎంత వచ్చింది, ఇంటర్వల్ ఆఫ్ కాస్ హెచ్ థీటా బై ఎంత, ఏ ఇంటూ కాస్ హెచ్ థీటా టీ థీటా. ఇప్పుడు కాసు క్యాన్సిల్ అంటే 1/a ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ డి థీటా అంటే ఎంత, 1/a ఇంటూ డి థీటా అంటే థీటా ప్లస్ సి. సో ఏ ఉండదుగా, ఏ క్యాన్సిల్ అయిపోయింది, ఏ ఉండదు. ఈక్వల్స్ టు థీటా అంటే ఏంటి చూడండి, దీని ప్రకారం థీటా ఎంత వచ్చిందో, సైన్ హెచ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, x/a. దిస్ ఇంప్లైస్ థీటా ఎంత వస్తుంది, సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x/a. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ సి. ఇది నెక్స్ట్ ఫార్ములా అనమాట. సో ఇక్కడ రాసేస్తున్నాను చూడండి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ సి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 5th ఫార్ములా అనమాట, ఇంటర్వల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కూడా పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ థీటా. సరే ఇవి ఎలా తీసుకుంటున్నారండి, ఒకసారి ఏమో ఏ సైన్ థీటా అంటున్నారు, ఒకసారి ఏ కాస్ థీటాను. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, కంగారు పడాల్సింది లేదు. ఓకే, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ థీటా, దెన్ ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్ ఇంటూ ఏ ఇంటూ సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా ఇంటూ టీ థీటా. ఓకే, ఇప్పుడు మొత్తం రీప్లేస్ చేసి పడండి. ఇంటర్వల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ఏ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ డిఎక్స్ అంటే ఏంటి, ఏ కాస్ థీటా డి థీటా. ఇంటర్వల్ ఆఫ్ రెండిట్లో ఏ స్క్వేర్ కామన్ తీసేయండి. ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఎంత వస్తుంది, ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఇది ఏ కాస్ థీటా డి థీటా. ఇంటర్వల్ ఆఫ్ చూడండి, రూట్ ఏ స్క్వేర్ అంటే ఏ పని చేద్దాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఇంటూ ఏ కాస్ థీటా డి థీటా. కొంచెం డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి, రూట్ ఏ స్క్వేర్ అంటే ఏ, రూట్ కాస్ స్క్వేర్ అంటే కాస్, అంటే ఏ కాస్ థీటా వస్తుంది. మరి ఏ కాస్ థీటా అంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు నేను ఏ స్క్వేర్ని బయట తీసేస్తున్నాను. ఇంటర్వల్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా డి థీటా, కాస్ స్క్వేర్ థీటా డి థీటా. ఇవి రబ్ చేసేస్తాను, తర్వాత చూద్దాం. ఇవి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటాని ఎలా రాయొచ్చు అంటే 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2. చాలాసార్లు చెప్పాను, రాసుకోండి అని. అదే సైన్ స్క్వేర్ ఉంటే 1 మైనస్ కాస్ 2 థీటా బై 2. బ్రెయిన్లో ఉండిపోవాలి అవి. కాస్ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2, సైన్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ 2 థీటా బై 2. ఓకే, ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ స్ప్లిట్ చేసేయండి 1 ప్లస్ కాస్ 2 థీటా డి థీటా అంటే ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ డి థీటా 1 డి థీటా ప్లస్ ఇంటర్వల్ ఆఫ్ కాస్ 2 థీటా డి థీటా. సో ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ 1 డి థీటా అంటే థీటా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ కాస్ 2 థీటాకి ఇంటిగ్రేషన్ సైన్ 2 థీటా బై 2 థీటా కదా ఉంది, 2 థీటా డెరివేటివ్ 2 కదా, బై 2 ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్. ఓకే, ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 2 ఇంటూ థీటా ప్లస్ సైన్ 2 థీటాని 2 సైన్ థీటా కాస్ థీటా అని రాయొచ్చు కదా, బై 2. ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది.
సో ఏ స్క్వేర్ బై 2 ఇంటూ థీటా అంటే ఏంటి? దీని బట్టి థీటా అంటే చెప్పండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ కదా. సో దీని ఎలా రాయొచ్చు? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ ఇక్కడ జాగ్రత్త చూడండి, సైన్ థీటా అంటే ఏంటి? దీని ప్రకారం సైన్ థీటా ఎక్స్ బై ఏ, కాస్ థీటా అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్. మరి సైన్ స్క్వేర్ అంటే ఏంటి? ఎక్స్ బై ఏ కదా, అంటే 1 మైనస్ ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్, ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్. ఓకే, దీనికి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ సైన్ థీటా తీసుకున్నాను. అప్పుడు థీటా అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేశాను. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ కాస్ థీటా డి థీటా, ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్ సరిపోయింది, ఎక్స్ అంటే ఏ సైన్ థీటా, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, మళ్ళీ డిఎక్స్ అంటే ఏ కాస్ థీటా డి థీటా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్, అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్. ఈ ఏ కాస్ థీటా ఎలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇది ఏ కాస్ థీటా వచ్చింది, ఇది కూడా ఏ కాస్ థీటా అంటే ఏ కాస్ థీటా, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, ఏ స్క్వేర్ బయట తీసుకొస్తాను, కాస్ స్క్వేర్ వచ్చింది. కాస్ స్క్వేర్ని ఎలా రాసాము? 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 అని రాసాం. ఈ 2ని ముందు తీసుకొస్తాం, ఏ స్క్వేర్ బై 2. ఇప్పుడు రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఏంటి? 1 ఒకటి, కాస్ 2 థీటా ఒకటి, అంటే 1 డి థీటా ప్లస్ కాస్ 2 థీటా అని రాశాను. సో 1 డి థీటా అంటే థీటా ప్లస్ కాస్ 2 థీటా అంటే 2 థీటా బై 2. మళ్ళీ సైన్ 2 థీటా ఫార్ములా 2 సైన్ థీటా కాస్ థీటా, 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడే జాగ్రత్త చూసుకోండి, సైన్ థీటా అంటే ఎక్స్ బై ఏ, కాస్ థీటా అంటే చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్. సీన్స్ రాస్తున్నాను నేను ఇలాగా, సైన్ థీటా బదులు నేను ఎక్స్ బై ఏ రాశాను. ఓకే, సైన్ థీటా బదులు ఎక్స్ బై ఏ. స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ కదా, సో 1 మైనస్ సైన్ థీటా బదులు ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్ రాశాను. అర్థమైంది కదా ఇది? ఓకే, నెక్స్ట్ స్క్రీన్ షాట్. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ బై ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం కడితే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి, ప్లస్ సి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏ స్క్వేర్ చేత మల్టిప్లై చేసేద్దాం. ఎంత వస్తుంది అప్పుడు? ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ చూడండి ఇది ఎంత ఉంది? ఎక్స్ బై ఏ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వచ్చింది? ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఓకే, దేర్ ఫోర్ ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఇంటూ లా ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందంటే, నేను కొంచెం తిప్పు రాస్తున్నాను చూడండి. ఇది ఏదైతే ఉందో అది రాసేసి దాని ముందు ఎక్స్ బై 2 రాయాలి. అంటే ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఎప్పుడు ముందు రాయాలి ఇంటూ చూడండి ఇది 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఇంటిగ్రేషన్ ఏంటి? దీనికి ఇంటిగ్రేషన్ ఏంటి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ కదా, రాసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా. మరి ఇది ఆ ఫామ్లో ఉంది కదా. సో దీన్ని ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అని రాస్తాం ప్లస్ సి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ఫామ్ ఒకసారి వెయిట్ ఇది కూడా రాసేస్తాను ఇక్కడ. అంటే ఏంటి వచ్చింది? ఇది ఉంది కాబట్టి ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఓకే, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో సిమిలర్లీ ఇదే విధంగా రెండు ఉంటాయి కదా చూడండి. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది డిఎక్స్. అలాగే ఇంకొకటి ఏంటుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. వీటికి కూడా మీకు ఫార్ములాస్ ఇప్పుడు నేను ఇచ్చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత ఇది ఎలా వచ్చిందన్నది. ప్రతిదీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి ఎలా వస్తుందంటే ఫార్ములా చూడండి. ఏం చెప్పాను? ఏ ఫంక్షన్ అయితే ఉందో దాని ముందు ఎక్స్ బై 2 యాడ్ చేయాలి ప్రతిదానికి. ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. దీనికి కూడా ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి.
ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కదా ఉంది అంటే ఇలాగా. దీని ఇంటిగ్రేషన్ ఏంటో చూద్దాం. ఇలా ఉంటే ఏంటి ఇంటిగ్రేషను? కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ కదా, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో ఇక్కడ ఏంటి రాస్తామంటే మైనస్ రాస్తాం, మైనస్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి అని రాస్తాం. ఏ స్క్వేర్ బై 2 కూడా రాయాలి ఇక్కడ, మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇక్కడ చూడండి ఇదే ఫామ్లో ఉంది, ఇంటర్లో 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీన్ని ఎలా ఊహించుకోండి మీరు. దీనికి ఇంటిగ్రేషన్ ఏంటి? సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే ఎంత వస్తుంది? ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఈ రెండు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. చూసుకొని మరి రీకాల్ చేస్తున్నాను. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే మీరు ఈ ఫార్ములాని రీకాల్ చేసుకోవాలి. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, దీనికి ఏంటి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ వచ్చింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంటే ఈ ఫార్ములా రీకాల్ చేసుకుంటే కాస్ హెచ్ ఇన్వర్స్ వచ్చింది, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంటే ఈ ఫార్ములా రీకాల్ చేసుకోవాలి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఉంది. చేసిన తర్వాత ప్రతిదానికి ఏ స్క్వేర్ బై 2 ఉంది. కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఎప్పుడైతే వస్తుందో దానికే మైనస్ రాయాలి, మిగతా రెండింటికి ప్లస్లు రాయాలి. ఇంకా ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుంది? దీనికి జస్ట్ ఎక్స్ బై 2 చేత మల్టిప్లై చేసేయాలి. ఓకే, సో ఈ 3 ఫార్ములాస్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాము. సో ఈ ఫార్ములాస్ అన్నీ మనకు వస్తే ఎక్సర్సైజ్ మొత్తం 6B మొత్తం ఎన్ని సమ్స్ ఎన్ని ఎక్కువ ఉన్నా సరే మనం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఈ ఫార్ములాస్ అన్ని దగ్గర రాసుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో మీ అందరికీ క్లాస్ నచ్చి ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ షేర్ చేయండి, నెక్స్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.